ప్రైజ్ లార్డ్. దేవాతి దేవునికి వందనాలు. ప్రభు నామమున మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు, శుభాలు తెలియచేస్తున్నాను. ఈ దినము ఉపవాస ప్రార్థన జరుగుతుంది. మీరు ప్రార్థించిన తర్వాత మీ ప్రార్థన అవసరం నాకు తెలియచేయండి. నేను మీకోసం ప్రార్థన చేస్తాను. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాగ్దానము హోషేయ గ్రంథము 12వ అధ్యాయము 4వ వచనము. అతడు దూతతో పోరాడి జయముందెను. అతడు కన్నీరు విడిచి అతన్ని బతిమాలెను. బేతేలులో ఆయన అతనికి ప్రత్యక్షమాయెను. అక్కడ ఆయన మనతో మాటలాడెను. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈ ఉదయకాల సమయంలో సర్వశక్తివంతుడగు మన తండ్రి గొప్ప వాగ్దానాన్ని నీకు అందిస్తూ ఉన్నారు. ఆమెన్. ఆనాడు యాకోబు గారు రాత్రంతా దేవునితో పోరాడాడు అని మనందరికీ తెలుసు కదా. దాని యొక్క అర్థం ఏంటో తెలుసా? కన్నీటితో యాకోబు దేవుణ్ణి ప్రార్థన చేశాడంట. ఈరోజు దేవాతి దేవుడు ఇంత గొప్ప వాగ్దానాన్ని నీకు ఎందుకు ఇస్తున్నాడో తెలుసా? నీవు కన్నీరు విడిచి ప్రార్థన చేస్తున్నావే, ఆ ప్రార్థన దేవుడు చూచారు. దేవుని సన్నిధిలో ఎడతెగక మోకరించి ఉపవాసం ఉండి ప్రార్థిస్తున్నావే, ఆ ప్రార్థన దేవుడు చూశారు. చూచిన దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. చూడండి, అతడు దూతతో పోరాడి జయముందెను అంటే కన్నీరు విడిచి రాత్రంతా ప్రార్థన చేసిన యాకోబు ఉదయకాల సమయంలో తన అన్న చేత అతడు ప్రేమపూర్వకంగా ఆలింగనం చేసుకోబడ్డాడు తప్ప తరమబడలేదు. తన కుటుంబము రక్షించబడింది. ఆనాడు ఆ ప్రదేశంలో యాకోబు మార్చబడ్డాడు. ఈరోజు నీ జీవితంలో కూడా దేవుడు ఒక అద్భుతమైన కార్యం చేయబోతున్నాడు. నీ పగవానిని నీకు మిత్రునిగా మార్చబోతూ ఉన్నాడు. నీ కుటుంబాన్ని రక్షించబోతూ ఉన్నాడు. నీ జీవితంలో ఒక ఘనమైన కార్యానికి ఈరోజు దేవుడు ద్వారము తెరవబోతూ ఉన్నారు. నీ యొక్క కన్నీటి ప్రార్థన ఆపొద్దు. దేవుని సన్నిధిలో నీ యొక్క ఉపవాస ప్రార్థన దయచేసి ఆపొద్దు. ఈరోజు ప్రార్థన చేయి. దేవా, ఈ నా పరిస్థితులు మార్చు ప్రభువా అని ప్రార్థన చేయి. ఆనాడు ఆ యాకోబు దేవునికి జ్ఞాపకం చేస్తూ ప్రార్థన చేశాడు. అయ్యా, నువ్వు నన్ను దీవిస్తా అన్నావు కదా, నువ్వు నన్ను ఆశీర్వదిస్తా అన్నావు కదా, ఇదిగో నా అన్న నా మీదకు వస్తున్నాడు, నా భార్యను చంపేస్తాడేమో, నా బిడ్డలను చంపేస్తాడేమో అని తన భయాన్నంతటినీ దేవునికి చెప్పి ప్రార్థన చేశాడు. ఈరోజు నీవు కూడా ఏ విషయంలో నువ్వు భయపడుతూ ఉన్నావు, ఎవరి గురించి నువ్వు భయపడుతూ ఉన్నావు, ఏ విషయంలో నీకు నిద్ర లేని పరిస్థితుల్లో ఉన్నావో అవన్నీ ఈరోజు ఈ వాగ్దానం విన్న తర్వాత దేవుని సన్నిధిలో పెట్టి కన్నీటి ప్రార్థన చేయగలిగితే ఆనాడు యాకోబు గొప్ప విజయాన్ని చూచినట్టుగా ఈరోజు నీ జీవితంలో కూడా నువ్వు చాలా గొప్ప విజయాన్ని నువ్వు చూడబోతూ ఉన్నావు. ఆమెన్. ఇక్కడ మీరు చూడండి, అతడు కన్నీరు విడిచి అతనిని బతిమాలెను. దేవుణ్ణి ఎలా బ్రతిమాలాడంటండి? కన్నీరు విడిచి బ్రతిమాలాడంట. ఈరోజు అడుగుతున్నాను సేవకునిగా, ఎన్నాళ్ళైంది నువ్వు కన్నీరు విడిచి ప్రార్థన చేసి? లోక సంబంధమైన మనుష్యుల గురించి, ఇతరితర వాటి గురించి కన్నీరు విడిచావు, కానీ దేవుని సన్నిధిలో పశ్చాత్తాపంతో కన్నీరు విడిచి ఎన్నాళ్ళయింది? యాకోబు కన్నీరు విడిచి చేసిన ప్రార్థన గొప్ప విజయాన్నిచ్చి అతని జీవితాన్ని మార్చింది. ఈరోజు ఈ వాగ్దానాన్ని వింటున్న నీ జీవితాన్ని కూడా దేవుడు మార్చాలని ఆశపడుతున్నాడు. కనుకనే ప్రభు కోరుతూ ఉన్నాడు, కన్నీటి ప్రార్థన చెయ్యి. కన్నీటితో దేవుని రోజు వేడుకో. అది నీ బిడ్డ గురించా, భర్త గురించా, ఆరోగ్యాల గురించా, దేని గురించైనా సరే నీవు కన్నీరు విడిచి దినం ప్రార్థన చేయగలిగితే అద్భుతమైన రీతిలో దేవుడు నిన్ను ఆశీర్వదిస్తారు. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడ, ప్రేమ కలిగిన తండ్రి, మీకు వందనాలు. ఈ ఉదయకాల సమయంలో మీరు ఇచ్చిన గొప్ప వాగ్దానము ప్రతి బిడ్డ జీవితంలో నెరవేర్చి స్థిరపరచమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్.